శంకర్పల్లికి ఉన్న ఫస్ట్ డిసడ్వాంటేజ్ జోనింగ్ అవైలబిలిటీ. ఇదేంటి జోనింగ్ అడ్వాంటేజ్ లో చెప్పాడు, ఇప్పుడు డిసడ్వాంటేజ్ లో కూడా చెప్తున్నా అనుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకుంది ఈ రోడ్ లో R1 జోన్ ఓన్లీ మోకిలా అండ్ శంకర్పల్లిలో మాత్రమే ఉన్నట్టు. శంకర్పల్లి చుట్టుపక్కల మిగతా అంతా కూడా పెరి అర్బన్ అండ్ కన్జర్వేషన్ జోన్లే. ఆ ఏరియాల్లో ఒక లేఅవుట్ కానీ, ఒక విల్లా ప్రాజెక్ట్ కానీ, ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కానీ కట్టడానికి పర్మిషన్స్ అంత ఈజీగా రావు. దీనివల్ల ఈ శంకర్పల్లి చుట్టూ ఉన్న R1 జోన్ టూ కాస్ట్లీ అయిపోయింది. ఆ రేట్లలో ఇప్పుడు ఇక్కడ ఒక లేఅవుట్ వేసి అమ్మాలన్నా పెద్ద వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు శంకర్పల్లి దగ్గర ఎక్కడైనా లేఅవుట్ వేయాలి అంటే శంకర్పల్లి సౌత్ కు వెళ్తే చేవెళ్ళ దగ్గర వచ్చే R1 జోన్ లో వేయాలి. సరే, ఇటు మోమిన్పేట్ రోడ్ వైపు వెళ్తే లక్ష్మారెడ్డిగూడెం వరకు కన్జర్వేషన్ జోన్ ఉంది. టువర్డ్స్ నార్త్ వెళ్తే అక్కడక్కడ కొన్ని రెసిడెన్షియల్ జోన్ కన్వర్షన్ చేసుకుని లేఅవుట్లు వేసినాయే గానీ ఈ ఏరియా తర్వాత R1 జోన్ అవైలబిలిటీ ఆల్మోస్ట్ కంది వరకు ఇంకెక్కడా లేదు. ఈ ఇబ్బందుల వల్ల జోనింగ్ మార్చే వరకు ఈ సరౌండింగ్స్ లో గ్రోత్ వచ్చేదానికి స్కోప్ కొంచెం తక్కువే. అలా R1 జోన్ తక్కువ ఉండడం వల్లే మనకి ఈ మధ్యన శంకర్పల్లి అనే పేరు ఎక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్లోని ఛానల్స్లో కానీ ఏజెంట్ల దగ్గర నుంచి కానీ వినిపించట్లేదు.